ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ దినములలో యేసు క్రీస్తుని గురించి భయంకరమైన వివాదాలు మనం చూస్తున్నాం. యేసు మనలాగా దేవుని కుమారుడే అన్న వాదన సైతాను బలంగా వారి ద్వారా వినిపిస్తుంది. యేసు నరులలో పుట్టి దేవుని కుమారుడిగా బ్రతికి మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు అన్న సంగతి విషయంలో కూడా అంతర్లీనంగా దుర్బోధలు ప్రకటింపబడుతున్నాయి. ఈ విషయాన్ని మనం నిశ్చితంగా గమనించకపోతే మనం సైతాన్ యొక్క ఉచ్చులో ఊరిలో చిక్కుకుంటాం. ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడన్న ఆ మాటకు మనమే నిలువెత్తు సాక్ష్యం అవుతాం. కాబట్టి లేఖనాలను, దేవుని యొక్క శక్తిని మనం గ్రహించాలి. వీళ్ళారా, ఇక్కడ యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని చెప్పబడింది. అంటే ఏంటి దాని భావం? నజరేయుడైన యేసే దేవుడు అభిషేకించి పంపిన క్రీస్తై ఉన్నాడు అని నమ్మడం. ఇంతకీ క్రీస్తు అంటే రక్షకుడిగా ఉండడానికి అభిషేకించి పంపబడిన వాడు అని అర్థం. ఇంతవరకే అనుకుంటున్నాం. కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఏం చెబుతుందంటే ఆ యేసుని గురించి అసలు అడ్రస్ తెలియజేస్తుంది. ఆ యేసు ఎవరు? ఆ పుట్టిన బెత్లెహేములో మరియమ్మ గర్భాన బాల యేసుగా పుట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆయన సంగతి ఏంటో అక్కడ లేఖనం చెబుతుంది. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని చెప్పబడింది. యేసు దేవుని కుమారుడే గాని తండ్రి అయిన దేవునితో సమానుడు కాదు అనేటువంటి వారు ఈ వాక్యాన్ని ఏం చేస్తారు? నా గురువు గారు, దేవుడు ఈ లోకానికి పంపిన ప్రవక్త దైవజనులు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు 45 సంవత్సరాల నుండి ఈ తప్పుడు బోధకుల యొక్క అడ్రస్ మనందరికి చెబుతూనే ఉన్నా ఇంకా మనకు అర్థం కావడం లేదు. ప్రియులారా, మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడు ప్రతిసారి చెబుతున్నారు, ఆయన శిష్యులంగా మేము కూడా చెబుతున్నాం. దయచేసి వినండి. యేసు దేవుని కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు. అసలైతే దేవునితో సమానుడు అని ఫిలిప్పీ పత్రిక చెప్తుంది. కొలసీ పత్రిక ఏమని చెప్తుందంటే అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు. అంటే ఈ సదరు దుర్బోధకులు, క్రీస్తు విరోధ ఆత్మ బోధకులు ఏం చెప్తున్నారంటే మనము దేవుని స్వరూపమే కలిగి ఉందాం, యేసు కూడా దేవుని స్వరూపమే, ఇందులో పెద్ద తేడా ఏముంది అట. ఈ ఎదవలు అట్టే మాట్లాడుతుంటారండి. పిల్లల మనలను దేవుడు తన పోలిక చొప్పున చేసిన మాట వాస్తవమే కానీ, తన స్వరూపమందు చేసిన మాట వాస్తవమే కానీ అదృశ్య దేవుని స్వరూపులం కాదు మనం. ఆ మాట యేసు క్రీస్తుకు మాత్రమే వాడబడింది. దేవునితో సమానులం కాదు, ఆ మాట యేసు క్రీస్తుకు మాత్రమే వాడబడింది. అంతేకాదు, కొరింథీ పత్రికలో పౌలు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని కూడా చెబుతున్నాడు. కాబట్టి విషయాలు మనం గమనించాలి. యేసు మనలాగా దేవుని కుమారుడు అన్న ప్రతి బోధకుడు తప్పే. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఎలా దేవుని కుమారుడు, ఆయన కూడా అంతే, 2వ కుమారుడు, 3వ కుమారుడు, మనం అందరం కుమారులమే అని చెప్తున్న ప్రతి బోధ కూడా తప్పే. తప్పిందని తప్పే. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. యేసు క్రీస్తై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే నరరూపధారి అయిన యేసే అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు అని భావం. మన పాపములను భరించుట చాలాసార్లు మా గురువు గారు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు లేఖనాల్లోంచి మనందరికీ ఎత్తి చెప్పారు. దేవుడు దేవుడుగా ఉంటే పాప క్షమాపణ నిమిత్తమై చేయవలసిన బలిని చేయలేడు కనుక. చేయలేడంటే అర్థం ఏంటంటే మరి వేరుగా ఆలోచించకండి. బలిగా, అర్పణగా ఆయన చావలేడు కనుక, దేవుడు దేవుడుగా ఉంటే ఆయన చావలేడు కనుక చావు కలిగిన నర రూపం ఎత్తి ఆయన చనిపోయి మనందరి కొరకు తిరిగి లేచాడు.
యేసుక్రీస్తు యొక్క రక్తమును గురించి చెబుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమన్నదంటే దేవుని రక్తము అన్నది, అంతేగాని ఆదాము రక్తం అనలేదండి. ఆదామును మొదటి మనుషుడు మంటి నుండి పుట్టినవాడు అని బైబిల్ చెబుతుంది. ఆ కడపటి ఆదామును రెండవ మనుషుడు పైనుండి వచ్చినవాడు అని బైబిల్ చెబుతుంది. మరి ఈ మూర్ఖ శిఖామణులకి ఈ వాక్యాలు ఏం తెలియట్లేదు ఏంటో అర్థం కాదు. ప్రియులారా, వారి మాటలు నమ్మి మీరు మోసపోవద్దని, ఆది నుండి క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది ఆ పాత అడ్రస్ ముఖం మార్చుకొని కొత్త అడ్రస్ లోకి వచ్చి కూర్చుంది. ఈ విషయాన్ని గమనించి ఆ దుర్బోధకుల ఎదురుండి మనం దూరంగా పారిపోదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మీ అందరికీ దైవాశీర్వాదాలు.